హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రేరా సెక్రటరీ శివబాలకృష్ణను హైదరాబాద్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఇవాళ శివబాలకృష్ణకు చెందిన బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. నిన్న ఆయన ఇంట్లో భారీగా ఆస్తులున్నట్లు గుర్తించామన్నారు ఏసీబీ అధికారులు. బినామీల పేరు మీద ఆస్తులను కూడబెట్టినట్లు తెలిపారు. మణికొండ పుప్పాలగూడలోని ఇంట్లో 84 లక్షలకు పైగా నగదు సీజ్ చేశారు. 15 లక్షలకు పైగా విలువ చేసే 40కి పైగా వాచ్లు, 20కి పైగా ఖరీదైన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 2 కిలోల బంగారం, కోట్ల రూపాయల విలువ చేసే 90 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. అన్ని కలిపి 300 కోట్లకు పైగా ఆస్తులు ఉండొచ్చని అంచనా వేశారు అధికారులు. శివబాలకృష్ణపై కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకువెళ్లారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో 2018 నుంచి 23 వరకు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేశాడు. ప్రస్తుతం రేరా సెక్రటరీగా ఉన్నాడు. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ టైంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా మంది అధికారులతో కలిసి అవినీతి చేసినట్లు డిపార్ట్మెంట్లో ప్రచారం జరిగింది. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ప్రక్రియలో పెండింగ్ ఫైల్స్ అక్రమంగా క్లియర్ చేశాడని, ఇందుకోసం భారీగా డబ్బుతో పాటు విలువైన భూములను తన పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడని ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదా, ఏసీబీ విచారణ డీటెయిల్స్ ఏంటి? ఎస్ మౌనిత, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రెరా సెక్రటరీ శివబాలకృష్ణని ఇంకా విచారిస్తున్నారు పోలీసులు. యాక్చువల్గా నిన్న ఎర్లీ మార్నింగ్ నుంచి మొత్తం 17 లొకేషన్స్లో, అంటే ఇటు శివబాలకృష్ణకు మణికొండలో ఉన్న అతని ఇంటితో పాటు అతని రిలేటివ్స్, అతని ఫ్రెండ్స్, బినామీస్ మొత్తం 17 లొకేషన్స్లో నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు టోటల్గా రైడ్స్ చేశారు. సో ఈ రైడ్స్లో భారీ మొత్తంలో అంటే లిక్విడ్ క్యాషే 80 లక్షలు అతని ఇంట్లో పట్టుకున్నారు. దీంతోపాటు 2 కిలోల బంగారం, 5.5 కిలోల వెండి, దీంతోపాటు లక్షల విలువ చేసే వాచ్లు, అలాగే గిఫ్ట్లు, ఐఫోన్లు, ఎస్పెషల్లీ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసిన గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి చాలా వరకు ఇటు ఏసీబీ అధికారులు వీటిని పట్టుకున్నారు. సో దీంతో పాటు అతని బ్యాంక్ లాకర్స్, అలాగే దీంతో పాటు అతని బినామీల పేర్ల మీద ఉన్న ఇండ్లు, దాంతోపాటు వాళ్ళ బినామీల పేర్ల మీద ఉన్న జాగాలు, ల్యాండ్లు, వాటిపైన కూడా కూపీ లాగుతున్నారు. సో దీనికోసం ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇటు బంజారాహిల్స్లో ఉన్న ఏసీబీ ఆఫీస్కి అతన్ని షిఫ్ట్ చేశారు. సో ఇక్కడే ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది. సో అతను నిన్నటి నుంచి, అంటే నిన్న ఎప్పుడైతే ఏసీబీ అధికారులు రైడ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇక్కడ ఏసీబీ అధికారులకు అతను ఏమాత్రం సహకరించడం లేదని పోలీసులు చెప్తున్నారు, ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో అప్పటి నుంచి వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఎలాంటి సమాధానాలు ఇవ్వకపోవడంతో సో ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈరోజు ఎర్లీ మార్నింగ్ బంజారాహిల్స్లోని ఏసీబీ ఆఫీస్కి తీసుకొచ్చారు. సో అప్పటి నుంచి అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇతని ఇంట్లో దొరికిన ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటు ఇతనికి ఒక ఫామ్ హౌస్ ఉన్నట్టు గుర్తించారు. సో ఆ ఫామ్ హౌస్లో ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అలాగే దీంతో పాటు నీకున్న బినామీలు ఎవరు అనే యాంగిల్లో అయితే ప్రస్తుతానికి క్వశ్చనింగ్ చేస్తున్నారు. అతనికి ఇంకా ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, అతని బినామీలు ఎవరు, దీంతో పాటు ఇతని బినామీల పేర్లతో చాలా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా ఇతను పెట్టుబడులు పెట్టినట్లయితే ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి ఆ బినామీలు ఎవరు, దీంతో పాటు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ముఖ్యంగా పెట్టుబడులు పెట్టారనే అంశాలపైన కూడా ఇటు కూపీలాగుతున్నారు. ముఖ్యంగా ఇతను 2018 నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఇటు హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నారు. సో ఆ టైంలో ఎక్కువగా అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు వీళ్ళైతే ఏసీబీ అధికారులు గుర్తించారు. సో ఆ టైంలో ముఖ్యంగా హై రైజ్డ్ బిల్డింగ్స్, ఇటు టాప్ రియల్ ఎస్టేట్ డెవలపర్ కంపెనీలకు సంబంధించి హై రైజ్డ్ బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చేది ఇతనే. కాబట్టి ఆయా కంపెనీల నుంచి చాలా వరకు ఇటు లంచాలు తీసుకోవడంతో పాటు భారీగా గిఫ్ట్లు కూడా తీసుకున్నాడు అని ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. సో దీంతో ఇతను ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు ఏంటి అనే అన్ని విషయాలను అయితే ప్రస్తుతానికి పోలీసులు సేకరిస్తున్నారు, ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. ఎట్ ప్రజెంట్ రెరా సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారు. గతంలో టౌన్ ప్లానింగ్ చూశాడు, ఇప్పుడు రెరా సెక్రటరీగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినవి. ఈ రియల్ ఎస్టేట్ ఈ డెవలపింగ్ కంపెనీలకు వాళ్ళు ఈ బిల్డింగ్లు కట్టుకోవడానికి, ఇటు ప్రాజెక్టులు చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చేది వీళ్ళే. కాబట్టి వీళ్ళ త్రూనే ప్రతిదీ పోతుంది. కాబట్టి ఎస్పెషల్లీ సిటీ అవుట్స్కట్స్ ఏరియా, అంటే ఈ హెచ్ఎండిఏ పరిధి అంతా ఈయనే చూసుకుంటాడు. కాబట్టి సిటీ అవుట్స్కట్స్
ఏరియాలో ఎట్ ప్రజెంట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమిలో ఎక్కువగా ఇటు రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్టులు ఎక్కువగా వస్తున్నాయి. సో ఆయా ప్రాజెక్టులన్నిటికీ కూడా పర్మిషన్స్ ఈయనే ఇచ్చాడు. సో ఆ పర్మిషన్స్ ఇచ్చిన కంపెనీల నుంచి, రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి ఎక్కువ మొత్తంలో ముడుపులు తీసుకున్నట్టు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి సో ఇప్పటి వరకు అంటే నిన్న చేసిన సర్చెస్లో దొరికిన ఇప్పటి వరకు ఉన్న ఆస్తులతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ఇతను ఆస్తులు కూడబట్టాడు, ఎక్కడెక్కడ ఇతనికి ల్యాండ్స్ ఉన్నాయి, ఇతనితో పాటు ఇతని ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ బినామీల పైన ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అనే అన్ని అంశాలపైన అయితే ఎట్ ప్రజెంట్ ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. దీంతో పాటు మరి కాసేపట్లో ఇతన్ని రిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వన్స్ రిమాండ్ చేసిన తర్వాత రేపు తిరిగి ఏసీబీ కోర్టులో మళ్ళీ ఇతని కస్టడీ కోసం మేము పిటిషన్ వేస్తాం. వన్స్ కస్టడీ ఇచ్చినట్లయితే మేము ఒక 5 రోజుల పాటు కస్టడీ అడుగుతాము. వన్స్ కస్టడీ ఇచ్చినట్లయితే అతన్ని పూర్తిగా ఇన్ డీటెయిల్డ్గా అతన్ని విచారణ చేసిన తర్వాత ఇతనికి ఎంతమంది బినామీలు ఉన్నాడు, ఎక్కడెక్కడ ఇతను లంచాలు తీసుకున్నాడు, ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడనే అన్ని విషయాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకుంటామని ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. మౌనిత. ఓకే, థ్యాంక్ యూ సదా.